నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందులోనూ జనరేటివ్ ఏఐ సృష్టిస్తున్న అద్భుతాలు చూస్తున్నాం. దాని వెంటనే వెనకాలే ఉన్న కన్సర్న్స్ కూడా చూస్తున్నాం. తాజాగా ఇంటర్నెట్ సెన్సేషన్ అయిన గిబ్లీ స్టైల్ ఆర్ట్ చాట్‌జిపిటి సృష్టించడం, అది సోషల్ మీడియాను ఫ్లడ్ చేయడం, దీనిపై కూడా నేను విశ్లేషించాను. ఇప్పుడు తాజాగా ఇంకో కన్సర్న్ ముందుకొచ్చింది. సోషల్ మీడియాలో ఇలాన్ మస్క్ ఆధార్ కార్డు, సామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ ఫౌండర్, చాట్‌జిపిటి సృష్టించిన కంపెనీ ఫౌండర్ అయిన సామ్ ఆల్ట్మన్ పాన్ కార్డులు సర్క్యులేట్ అవుతున్నాయి. అవి చూస్తే ఇలాన్ మస్క్ ఎప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నాడు, ఎప్పుడు సామ్ ఆల్ట్మన్ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నారు, మనం ఇండియన్ టెస్లా, ఇండియన్ స్పేస్ ఎక్స్ క్రియేట్ చేయకపోయినా ఇలాన్ మస్క్ ద్వారా ఇండియన్ కంపెనీలుగా మారిపోయాయా అవి అని అనుమానం కలుగుతుంది. మన ఇండియన్ ఏఐ మోడల్ కొరకు కష్టపడుతున్నాం, ఇప్పుడు సామ్ ఆల్ట్మనే మనోడైపోయాడు కదా అని. కానీ అవన్నీ ఫేక్ ఐడీస్. చాట్‌జిపిటి క్రియేట్ చేసిన ఇలాన్ మస్క్ ఫేక్ ఆధార్ కార్డ్, అలాగే పాన్ కార్డ్ సామ్ ఆల్ట్మన్ది ఫేక్ పాన్ కార్డ్. అఫ్కోర్స్ చాట్‌జిపిటికి మీరు ఇలా ఫేక్ ఐడీలు తయారు చేయగలవా అని అడిగితే చేయలేననే ఆన్సర్ వస్తుంది. కానీ కాస్తంత క్రియేటివ్గా ప్రాంప్టింగ్ చేస్తే ఇట్ కెన్ ప్రొడ్యూస్ శాంపుల్ వెరైటీస్ ఆఫ్ ఫేక్ కార్డ్స్. అయితే ఈ ఫేక్ కార్డ్స్ గుర్తించడానికి వీలు లేనివి అని ఏం చెప్పలేము, ఎందుకంటే వీటిలో బయోమెట్రిక్ ఐడెంటిటీ మ్యాచ్ అవకాశమే లేదు. అలాగే మీకు క్యూఆర్ కోడ్స్ లాంటివి, హోలోగ్రామ్స్ లాంటివి ఉండవు. కానీ ఈ ఫేక్ ఐడీలని చూస్తే అట్లీస్ట్ సామాన్యుడైతే మోసపోయే అవకాశం ఉంటుంది. లేదు, తొందరలో చాలా స్పీడ్లో చూసినప్పుడు ఇట్ కెన్ క్రియేట్ ఎన్ ఇల్యూషన్, రియల్ ఆధార్ కార్డ్ ఏమో అని. అయితే మరి చాట్‌జిపిటిని మనము నేరస్తులుగా చూద్దామా? అండ్ చాట్‌జిపిటి ఒకటే కాదు, ఇవాళ అనేక ఏఐ టూల్స్ ఓపెన్ సోర్స్గా అవైలబుల్ ఉన్నాయి. ఏ టూల్ అయినా చేయగలుగుతుంది ఇలాగే నమ్మించగలిగేటువంటి గవర్నమెంట్ ఐడీల్ని. అఫ్కోర్స్ జాగ్రత్తగా చూస్తే స్ట్రిక్ట్ కేవైసీ నామ్స్ ఉన్న మనలాంటి దేశాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఏం దొరకకుండా ఉండవు. కానీ ఇమ్మీడియట్గా అంతగా అనుభవం లేని వారిని, లేదు చాలా వేగంగా స్పీడ్గా, అప్పుడు మనం ఒక హెవీ రష్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటాం, ఆధార్ కార్డు చూసి పంపించాలి. సడన్గా ఈ ఆధార్ కార్డు చూపెడితే అంత అనుభవం లేని వాడైనా ఆ రష్లో, ఆ స్పీడ్లో ఇట్స్ ఆల్వేస్ పాసిబుల్. అయితే ఇప్పటికి మరి ఫేక్ కార్డ్స్ లేవా? ఈ జనరేటివ్ ఏఐ చేసిందా అంటే ఆల్రెడీ మనకు అడపా పేపర్లో వస్తుంటుంది, పోలీసులు పట్టుకుంటూ ఉంటారు. ఫేక్ కరెన్సీ నోట్స్ మిషన్లను, మాఫియాను, ఫేక్ ఆధార్ కార్డ్స్, ఫేక్ పాన్ కార్డ్స్, ఫేక్ యూనివర్సిటీ సర్టిఫికేట్స్, ఈ ఫేక్ తయారు చేసే వాళ్ళు చాలామంది ఇప్పటికే ఉన్నారు, కొత్తగా ఏం లేదు. మరి కొత్తగా ఏఐ చేసింది ఏంటి, జనరేటివ్ ఏఐ చేసింది ఏంటి అంటే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ను, ఫేక్ పట్టాదారు పాస్బుక్స్ నుంచి మొదలుకొని ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్స్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, సేల్ డీడ్లు ఇవన్నీ తయారవుతుంటాయి. కానీ ఇవి కొంతమంది చాలా ఆర్గనైజ్డ్ మాఫియా, చాలా టెక్నికల్ స్కిల్స్ ఉంటే తప్ప ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయడం అంత సులభం కాదు. ఇప్పుడు ఈ ఏఐ, జనరేటివ్ ఏఐతో నీకు టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు, నువ్వు మాఫియా టైప్ ఆపరేషన్స్ అవసరం లేదు. జనరల్ క్యూరియాసిటీతో కావాలనుకుంటే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించవచ్చు. సో ద ఈజ్ విత్ విచ్ దీస్ డాక్యుమెంట్స్ కెన్ బి క్రియేటెడ్, ది యూనివర్సాలిటీ ఆఫ్ ది యాక్సెస్ టు దిస్ క్రియేషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్ ఎ ప్రాబ్లం. ఎవడో కొంతమంది క్రిమినల్స్, నోటోరియస్ క్రిమినల్స్ చాలా టెక్నికల్ స్కిల్స్తో చాలా సీక్రెట్ ఆపరేషన్లు చేయడం వేరు. ఎవడు ఎప్పుడైనా ఇంత సులభంగా ఫేక్ డాక్యుమెంట్స్ను నమ్మదగినట్టుగా కనిపించే డాక్యుమెంట్ తయారు చేయడం వేరు. ఇది మొదటి ఛాలెంజ్. అంటే ఛాలెంజ్ ఇదివరకు ఫేక్ డాక్యుమెంట్స్ లేవని కాదు, కానీ ఈజీగా తయారు చేయడము, స్కేల్
ఎవరైనా ఎక్కడైనా తయారు చేయడము, స్పీడ్, చాలా తొందరగా ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయగలిగే పరిస్థితి రావడం అనేది ఇప్పుడు ఛాలెంజ్. అందుకే మరి దీనికి పరిష్కారం ఏంటి? దేర్ షుడ్ బి లాట్ ఆఫ్ రెగ్యులేషన్. ఏఐ అనేది ఒక టూల్. నేను చాలాసార్లు చెప్పాను, ఏఐ కాదు, టెక్నాలజీ ఎప్పుడైనా ఒక టూల్. నువ్వు దాంతో ఏం చేస్తావన్నది. ఇప్పుడు ఇంటర్నెట్ ఒక టూల్. ఇంటర్నెట్లో నీవు పనికిమాలిన అశ్లీల చిత్రాలు చూస్తావా, పోర్నోగ్రఫీ, క్రిమినల్ వైలెన్స్ ఉండేటువంటి వీడియో చూస్తావా, లేదా నాలెడ్జ్ పెంచి నైపుణ్యం పెంచే వీడియోలు చూస్తావు. ఇట్ ఈస్ యువర్ చాయిస్. చూపెట్టేది మొబైల్ ఫోను, ఇంటర్నెట్ ఉంటే నువ్వు ఏవైనా చూడొచ్చు. నీకు రాని భాషలు నేర్చుకోవచ్చు, రాని సబ్జెక్టులపైన అవగాహన పెంచుకోవచ్చు. అదే సమయంలో పోర్నోగ్రఫీ చూడొచ్చు, వైలెన్స్ వీడియోలు కూడా చూడొచ్చు. అల్టిమేట్లీ ఇట్ ఇస్ ఎ టూల్. ఆ టూల్ను ఎవరు ఎలా వాడతారన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. కత్తితో కూరగాయలు కట్ చేయొచ్చు, బెండకాయలు కూడా కట్ చేయొచ్చు. సో బెండకాయ కట్ చేస్తావా, బెండకాయ కట్ చేస్తావా, అది ఆ టూల్ ఎవరి చేతిలో ఉంది అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. మీకు బెండకాయ కట్ చేస్తానికి ఉపయోగపడుతుంది కదా అని కత్తులు బయలుదేరలేము. సో అందులో టెక్నాలజీ సమాజంలో అనేక రకాల మంచి పనులు కూడా చేస్తుంది. కానీ అదే సమయంలో కన్సర్న్స్ చాలా సీరియస్గా ఉన్నప్పుడు, అది ప్రైవసీ కన్సర్న్స్ కానీ ఇలాంటి ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయడం అనే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా గవర్నమెంట్స్ హ్యావ్ టు ఫ్రేమ్ పాలసీస్. గవర్నమెంట్ హ్యాస్ టు డీల్ విత్ దీస్ కంపెనీస్. అందులో ఏఐ చాట్ బోర్డులు అడ్డగోలుగా మష్రూమింగ్ గ్రోత్, పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. సో ఇట్స్ బికమింగ్ ఏ యూనివర్సల్ టెక్నాలజీ. కాస్తంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిజ్ఞానం ఉంటే వాడు ఏఐ టూల్స్ తయారు చేయొచ్చు. అవి ఆడబొమ్మలాగా మారిపోయినాయి. ఏఐ హ్యాస్ బికమ్ ఎ టాయ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్, కానీ ఇట్ కెన్ ఆల్వేస్ బీ ఎ డేంజరస్ టాయ్ ఆల్సో. అందువల్ల ఎక్కడో చోట కొంత రెగ్యులేషన్ ఉండాలి. ఆ ఏఐ టూల్స్ క్రియేట్ చేసే కంపెనీస్ ఆ బాధ్యత కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇట్ కెనాట్ బి యాంటీ సోషల్. సో వాటి టెక్నాలజీని మిస్యూజ్ కాకుండా అవసరమైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి.